యాదాద్రి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాకతీయుల నైపుణ్యం ఉట్టిపడేలా శిల్పకళతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మరో 7 నెలల్లో ప్రధాన ఆలయాన్ని పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో అధికారులున్నారు. ప్రజల ఇలవేల్పుగా పేరొందిన లక్ష్మీ నరసింహస్వామి భారతదేశంలోని ప్రముఖ దేవాలయ సరసన చేరబోతున్నారంటే అవునని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిగుట్ట కోసం చేస్తున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. యాదాద్రిగుట్టలోని డెవలప్మెంట్ పనులు తీరుపై 10 టీవీ ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం. దక్షిణ భారతదేశంలోని యాదగిరిగుట్టను సుందర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే 1975 జీవో 47 ప్రకారం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి చట్టపరమైన హోదా కల్పించింది. స్వయంగా ముఖ్యమంత్రి ఈ అథారిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆలయ అభివృద్ధి కోసం అథారిటీ 1800 కోట్లతో ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 300 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ముఖ్యమంత్రి చిన్నజీఆర్ స్వామితో కలిసి ఆలయ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేసేలా పేరొందిన శిల్పులను రప్పించి దేవాలయ అధునాతన డిజైన్ను తయారు చేయించారు. చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ఔన్నత్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రణాళికలో నిర్ణయించుకున్న ప్రకారంగా సివిల్ పనులు మొత్తం ఇంకొక 2 నెలల్లో పూర్తి కావస్తున్నాయి. దాంట్లో భాగంగా నిర్మితమైన శిలా సంపద అంతా కూడాను ఆల్రెడీ కింద వర్క్ షెడ్లో అంతా కూడా రెడీగా ఉంది. దేవాలయం ప్రాంతంలో అభివృద్ధి కోసం కొండపై ఉన్న సుమారు 14 ఎకరాల స్థలంలో ఆలయ విస్తరణ చేయనున్నారు. కొండపై రిటైనింగ్ వాల్, ఇతర సివిల్ పనులు చేసేందుకు ఇప్పటికే మెన్సర్ సన్షైన్ సంస్థతో అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. దేవాలయం పునర్నిర్మాణంలో ఆగమశాస్త్రం, వాస్తుశాస్త్రం, పంచరాత్రగమ శాస్త్రాలతో గుడి డిజైన్లను రూపకల్పన చేశారు. శిల్ప కళాఖండాల చట్టం విధి విధానాలకు అనుగుణంగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, మెన్సర్ ఈవెంట్ ప్రతినిధి అనంతసాయి ప్రత్యేక డిజైన్ రూపొందించారు. రీడిజైనింగ్ పనులు ప్రారంభించిన తర్వాత స్వామివారికి నిత్యం పూజలు నిర్వహించేందుకు బాల ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణంలో గోపురాలకు సంబంధించి బృహత్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. గుంటూరు చరిజేపల్లి క్వారీకి చెందిన అల్వారి మండప నిర్మాణం పనులు చేస్తున్నారు. మరో 2 నెలల్లో మండపానికి సంబంధించిన కళాఖండాల రూపకల్పన పూర్తి కానుంది. దేవాలయ ప్రాంగణంలో 7 రాజగోపురాలు, ఆల్వార్ మండపంతో పాటు దేవాలయ ప్రాంగణంలో నరసింహుడి చరిత్ర తెలిపేలా ప్రధాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 500 మంది కళాకారులను నియమించారు. 8 నెలల కాలంలో 24 పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. అశ్వపాదము, విగ్రహము, పిల్లరు, తర్వాత పైన ఉపగ్రీవము, బోధిక, ఇవి మొత్తం కలిసి ఒక సెట్ సార్. దీనిపైన మళ్ళీ భీమ్ వస్తుంది. భీమ్ పైన కప్రాళ్ళు, అక్కడికి ఇది ఒక ఐటమ్. ప్రముఖ శిల్పి సుందర్ రాజన్ నేతృత్వంలో కళాకారులు ఆల్వారి మండపాల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. 6 నెలల్లో దేవాలయ ప్రధాన కళాఖండాల నిర్మాణం పూర్తి కానుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందుకోసం 800 ఎకరాలను సేకరించారు. మొదటి దశలో భాగంగా 250 ఎకరాల్లో టెంపుల్ అథారిటీ కాటేజీల నిర్మాణం పూర్తి చేసింది. మరో 250 ఎకరాల్లో 200 విఐపి కాటేజీలు నిర్మించబోతోంది. టెంపుల్ సిటీలో కాటేజీల నిర్మాణం కోసం దేవస్థానం డోనర్ పథకాన్ని ఆహ్వానించింది. కాటేజీ నిర్మాణంలో భాగస్వాములైన వారిని అథారిటీ నియమ నిబంధనల ప్రకారం కాటేజీ నిర్వహణ బాధ్యతలను అప్పగించనుంది. 9 గుట్టలు ఉన్నవి. దాంట్లో ఇప్పుడు 2 గుట్టలు డెవలప్మెంట్ కొరకు మేము తీసుకున్నాము. ఒక గుట్ట, దీన్ని పెద్ద గుట్ట అంటారు. ఈ పెద్ద గుట్టలో 800 ఎకరాలు 800 ఎకరాలు మేము యాక్వైర్ చేసినాము, డబ్బిచ్చి కొన్నాం ఈ గుట్టను. దీన్ని పర్పస్ ఏంటంటే అన్ని డోనర్స్ కాటేజెస్ కట్టాలని. యాదాద్రిలో మొత్తం 9 కొండలు ఉన్నాయి. ఇందులో 3 కొండలను పూర్తిగా దేవాలయం పునర్నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు. గర్భగుడి ఉన్న కొండను ఏమాత్రం కదల్చకుండా మిగిలిన 2 గుట్టలపై అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. కళ్యాణ మండపం, బస్టాండ్, కార్ పార్కింగ్, సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్, ఫైర్ స్టేషన్, స్వామివారి ఉద్యానవనం, అర్చక అగ్రహారం నిర్మాణాలను 250 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. గిరి ప్రదక్షిణుడిగా పేరున్న లక్ష్మీ నరసింహస్వామివారి భక్తుల కోసం కొండ చుట్టూ 100 అడుగులతో సర్క్యులర్ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. టెంపుల్ సిటీలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ పథకం కింద భారీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. సుమారు 5 లక్షల లీటర్ల నీటి ఉత్పత్తికి ప్రాజెక్టును రూపకల్పన చేశారు. నూతన హంగులతో నిర్మిస్తున్న దేవాలయం పునర్నిర్మాణం కావాలంటే మరో 500 కోట్ల బడ్జెట్ అవసరమంటున్నారు ఆలయ అధికారులు. వచ్చే ఏడాది యాదాద్రి బ్రహ్మోత్సవాల నాటికి ఆలయ పనులు పూర్తి కావస్తాయని దేవాలయ అథారిటీ నిర్వాహకులు చెబుతున్నారు.
శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని వచ్చే బ్రహ్మోత్సవాల కాలం నాటికి యాదాద్రి లక్ష్మీస్వామి భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. వీళ్ళ నుంచి మురళీకృష్ణతో కలిసి కిరణ్ 10 టీవీ యాదాద్రి నుంచి.